తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఈరోజు అమెరికాలో ప్రారంభిస్తున్న సందర్భంగా నేను తెలంగాణ సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడు సోదరిమణికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అనేక పోరాటాల అనంతరం ఏర్పాటైనటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ తెలంగాణ వాళ్ళందరూ కూడా మన తెలంగాణ కూడా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా అన్ని రంగాలలో ముందుకెళ్ళాలి. గతంలో జరిగినటువంటి అన్యాయాలను అధిగమిస్తూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా తెలంగాణ సాధన కోసం ఎవరైతే 1969లో 369 స్టూడెంట్స్ ఎవరైతే పోలీస్ కాల్పుల్లో అమరవీరులయ్యారో, ఇటీవల చివరి దశ పోరాటంలో 1200 పైచిలకు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారో, వాళ్ళ ఆకాంక్షలకు సాధనకు అనుగుణంగా మనమంతా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ మరి సుదూర ప్రాంతమైనటువంటి మన తెలంగాణను వదిలి మీరు ఎక్కడ అమెరికాలో నివాసం ఉంటున్నారు. మీరు ఎక్కడ నివాసం ఉన్నా మన యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిని, మనము పుట్టినటువంటి మన ఊరును, మన మాతృదేశాన్ని, మన యొక్క మాతృభాషను, ఈ 4ని ఎప్పుడు కూడా మనం మరవకూడదు. ఈ 4ని మరిచినటువంటి వాడు మనిషి కాదు. కాబట్టి మన తల్లిని, మన గ్రామాన్ని, మన దేశాన్ని, మన భాషను మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన పుట్టినటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ గ్రామాల అభివృద్ధి కోసము అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో